హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈ వీడియో వచ్చేసరికి కోవిటెన్లో పనిచేసే డ్రైవర్లు కొట్లాడుకొని కోవిటి వాళ్ళ దాకా వెళ్ళి కోవిటి వాళ్ళ నుంచి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి పోలీస్ కేసులు అయ్యి ఫింగర్లు వేయించుకొని ఫైన్లు కట్టి ఇండియాకి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అలా ఆల్మోస్ట్ కోవిటెన్లో పనిచేసే వాళ్ళు మన ఇండియా వాళ్ళే ఉంటారు. అది ఏ లాంగ్వేజ్లో అయినా కావచ్చు. అండ్ కోవిటెన్లో పనిచేసే వాళ్ళు సింగిల్ డ్రైవర్ కాకుండా డబుల్ డ్రైవరు, అంటే ఒకే ఇంట్లో ఒకే రూమ్లో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ గొడవలు అవుతాయి అనమాట. మన తెలుగు వాళ్ళు ఉంటే పక్కా కొట్లాడుకుంటారు. అసలు ఆ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు గొడవలు ఎందుకు అవుతాయి? గొడవలు అయితే కోవిడ్ వాళ్ళ దాకా వెళ్ళేసి ఫింగర్లు వేయించుకొని మరి ఇండియాకి వెళ్ళే అవసరం ఏమొస్తుంది, ఎందుకు అలా వస్తాయి అనేసి మీకు ఈ వీడియోలో క్లారిటీ చూపిస్తా. నాకు నా రూమ్మేట్కి కలిపి ఇద్దరికి ఒకే డ్యూటీ చెప్పారు. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. వెళ్తూ మాట్లాడుకుందాం. అలా మంది థాట్ కూడా ఉంటుంది. సో కోవిడ్ ఇంట్లో ఒకే డ్రైవర్గా ఉండి ఎంత పని చెప్పినా చేసుకోగలుగుతాను, నాకు నా రూమ్లో ఇంకొక అతను ఉండకూడదు, సింగిల్ డ్రైవర్గా ఉంటేనే బాగుంటుంది, డబల్ డ్రైవర్ అంటే ఒక ఇంట్లో ఇద్దరు డ్రైవర్లు అసలు ఉండకూడదు అనేసి ఎంతోమంది ఫీల్ అవుతుంటారు. కావాలంటే మీ వాళ్ళకి షేర్ చేసి వీడియోని క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకు గొడవలు అయితే ఏంటని చెప్పేసి కూడా నేను చెప్పే ప్రతి పాయింట్ పిన్ టు పిన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఒకసారి వీడియో ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వచ్చే వాళ్ళకి కోవిడ్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కోవిడ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కావాలంటే వీడియోని షేర్ చేసి అడగండి. వీడియోకి ముందుగా లైక్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇద్దరం ఖాళీగా ఉన్నాం రూమ్లో, స్కూల్ లేక. అందుకని చెప్పేసి పోయేసి రండి, మొన్న ఇచ్చి వచ్చారు కదా, ఇది తీసుకురండి అని చెప్పేసి పేపర్ చేతిలో పెట్టారనమాట. ఇది బిల్లు, ఇది ఇచ్చామంటే వాళ్ళు మనకి అక్కడ వస్తువులు ఇస్తారు. అన్న రెడీగా ఉన్నాడు. సీట్ బెల్ట్ ముఖ్యం. ముందుకు కూర్చుండే వాళ్ళలో ఎవరొక్కరు సీట్ బెల్ట్ పెట్టకపోయినా బండి నెంబర్ మీద అయితే ఫైన్ పడుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఇద్దరు సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి. మా కోవిటి వాళ్ళు సాఫ్ట్ వెళ్ళారు. ఆ అన్న వాళ్ళ కోవిటి అతను సాఫ్ట్ వెళ్ళాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నారంట ఈ మధ్య మామూలు రీసెంట్గా వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఇద్దరు డ్రైవర్లకి పని లేదు, ఏదో ఒక పని చెప్పి ఇద్దరిని పంపించండి, ఒకటేసారి ఇద్దరు పోయి చూసుకొని వస్తారని చెప్పేసి అన్నారంట. అందుకని చెప్పేసి ఏదైనా నా పని అంటే నాకు చెప్పారనుకోండి, ఫోన్ చేసి నా బండి తీస్తా అన్న వస్తాడు. ఒకవేళ అన్నకి చెప్పారనుకోండి, ఆ అన్న బండి తీస్తాడు, ఇద్దరం కలిసి ఆ బండిలో వెళ్తాం అనమాట. కోవిటింట్లో పనిచేసే డ్రైవర్లు ఒకే రూమ్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటే మెయిన్ పాయింట్ మీకు లాస్ట్లో చెప్తా. అది మాత్రం చాలా ముఖ్యమైనది. అది విన్నారంటే పక్కా ఈ విషయంలో మాత్రం అది నిజమే కదా అనే ఫీలింగ్ వస్తుంది మీకు కూడా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి జీతాల విషయంలో. ఒకరికి 120 ఇస్తూ ఉంటారు, ఒకరికి 130 ఇస్తూ ఉంటారు. 130, 140 అంటే ఒక 10 దినాలు తేడాతో ఇస్తూ ఉంటారు అనమాట. సో అట్లా ఇచ్చినప్పుడు పని 120 దినాలు ఇచ్చే అతనికి తక్కువ చెప్పి 140 దినాలు ఇచ్చే అతనికి ఎక్కువ చెప్తూ ఉన్నారు అనుకో, అది సరిపోతుంది. ఓకే, అతనికి ఎక్కువ చెప్తున్నారు, ఎక్కువ జీతం ఇస్తున్నారు, నాకు తక్కువ పని చెప్తున్నారు, తక్కువ జీతం ఇస్తున్నారులే అనేసి. కానీ ఇక్కడ ఒక్కొక్క కోవిటి వాళ్ళు ఒక్కోలాగా ఉంటారు అనమాట. అంటే ఎవరు అవైలబుల్లో ఉంటే వాళ్ళకి పని చెప్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎక్కడికైనా వెళ్తున్నా, అదే రూట్లో ఏదైనా పని ఉందనుకోండి, నాకు ఫోన్ చేసి వస్తా దాన్ని చూసుకొని రా అంటారు. రూమ్లో ఇంకొక అతను ఉన్నాడు కదా, అతనికి చెప్పచ్చు కదా అంటే, అతను రూమ్ దగ్గర నుంచి ఆ లొకేషన్కి వెళ్ళేసి రావాలంటే కొంచెం టైం పడుతుంది. అదే ఆల్రెడీ అక్కడే ఉన్నాడు కదా, వచ్చేటప్పుడు తీసుకుని వస్తాడులే అని చెప్పేసి చెప్తారు. కానీ మన ఆలోచన ఏమొస్తుంది, అతను ఖాళీగా పెట్టి నాకే పని చెప్తున్నారు అనే దగ్గర గొడవలు వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు ఇంకా వచ్చి నాకు ఎక్కువ పని చెప్తున్నారు, అతనికి పని చెప్పట్లేదు అని చెప్పేసి రూమ్లో గొడవ వేసుకుంటారు. పని ఎక్కువ అనిపించిన పొద్దు డ్యూటీ చేసుకొని మన రూమ్లోకి వచ్చే టయానికి అతను పడుకొని నిద్రపోతున్నాడు అనుకో ప్రశాంతంగా, అప్పుడు అనిపిస్తుంది పడుకొని ఉన్నాడు అనేసి. అప్పుడు గొడవ పెట్టుకొని కోవిటి వాళ్ళ దాకా వెళ్ళేసి నాకు పని ఎక్కువ చెప్తున్నారు, అతనికి పని లేదు, నాకు జీతం పెంచమని అడగటం కానీ, లేదంటే నాకు పంపించండి నన్ను ఇంటికి, అతన్నే పెట్టుకోండి, లేదంటే అతను పంపించండి, నన్ను మాత్రమే పెట్టుకోండి, పని ఎంతైనా చేస్తానని చెప్పేసి ఇట్లా కొంచెం గొడవలు పెట్టుకుంటారు అనమాట. రెండో విషయం వచ్చేసి ఫుడ్ది. ఇద్దరు ఒకే రూమ్లో ఉంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇద్దరు కలిసిమెలిసి మంచిగా తింటారులే కూర్చొని అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒక అతను డ్యూటీలో ఉంటాడు, ఒక అతను వచ్చేసి రూమ్లో ఉంటాడు. ఫుడ్ పెట్టించుకొని వస్తారు. ఆ తర్వాత ఒకే దాంట్లో పెట్టించుంటారు కాబట్టి కొంచెం తీసుకొని అతనైతే తినేస్తాడు. అతను వచ్చేటప్పటికి ఇతను తినేసి ఉంటాడు కాబట్టి ఆల్రెడీ ఫుడ్ ఏది మిగిలించట్లేదు, తినేస్తున్నాడు, కావాల్సిన కాడికి తిని మిగిలింది ఆడ పెడుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అట్లా ఫీల్ కాకపోవడం మంచిది. మేమిద్దరం అయితే మాత్రం అట్లా ఎప్పుడు ఫీల్ అవ్వము. ఎవరో ఒకరు డ్యూటీలో ఉంటాం. డ్యూటీలో లేనప్పుడు నేనైతే ఫుడ్ పెట్టించుకొని వస్తాను. ఆల్మోస్ట్ నేను డ్యూటీలోనే ఉంటాను. అన్నే ఫుడ్ తీసుకొని వచ్చి పెట్టి అన్న కాడికి కావాల్సిన కాడికి తిని పెట్టుంటాడు, తింటాను నేను వచ్చేసి. ఆ ఫుడ్ విషయంలో మాత్రం ఫీల్ కాకూడదు. అన్న తమిళ్, నేను తెలుగు అయినా ఇద్దరం ఒక ఇంట్లో అన్నదమ్ముల మాదిర హ్యాపీగా ఇద్దరం కలిసి పని చేసుకుంటాం, ఇద్దరం కలిసి వెళ్తాం. ఏదైనా ఒక 10 నిమిషాలు ఇద్దరం డ్యూటీలు చేసుకొని వచ్చేస్తాం. రూమ్ కనిపిస్తే కూర్చొని ఇద్దరం కలిసి అన్నం తింటాం. కోవిటోళ్ళు పెట్టించిన భోజనం తినేది మధ్యాహ్నం మాత్రమే. నైట్కి వచ్చేసి ఏదో ఒకటి చేసుకొని తింటాం. పొద్దున్నే కూడా ఏదో చిన్న కర్రీ చేసుకొని గుడ్లు ఉడకబెట్టుకొని తింటాం అనమాట.
అన్న మాత్రం కర్రీస్ ఎరగదీస్తాడు, మొత్తం ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా బాగా చేస్తాడు. అన్న చేసి పెడితే నేను తినేటోడిని అంతే. అక్కడ మాత్రం ఫీలింగ్స్ ఏం చూపించామన్నమాట. కొంతమంది అట్లా ఫీల్ అయ్యి గొడవలు పెట్టుకొని కోవిడ్ వాళ్ళ దాకా వెళ్ళేసి మాకు హిమాజ్ చేస్తున్నాడు రూమ్లో అని చెప్పేసి కంప్లైంట్ చేసుకొని ఇబ్బంది పెడతారనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ డ్రైవరు, జూనియరు, సీనియరు, ఇక్కడ 2 ఉంటాయి. సీనియర్ అంటే ఒక కోవిడ్ ఇంట్లో ముందే డ్రైవర్గా పని చేస్తూ ఉండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటని చెప్పేసి క్లారిటీగా తెలుసుంటాయి ఇతనికి. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక కొడుక్కి కానీ కూతురికి కానీ ఇంకో డ్రైవర్ని తెప్పి అని చెప్పేసి ఇతనికి చెప్పుంటారు, లేదు వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటారు. తెప్పించుకున్న తర్వాత ఒకే ఊరోళ్ళైనా సరే, ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళైనా సరే కొత్తగా వచ్చిన డ్రైవర్కి పని ఎక్కువ చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం ఫీల్ అవుతారు తెలుసా? అంటే ఇతను చెప్పడం వల్ల ఏమన్నా చెప్తున్నారేమో కోవిడ్ వాళ్ళు, అంటే అతను సీనియర్ కదా అందుకని నాకే చెప్తున్నారు పని అంతా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏముండదు ఇక్కడ. కోవిడ్ వాళ్ళు అతనికి చెప్తూ ఉంటారు, ఇతనికి చెప్తూ ఉంటారు. కానీ కొత్తగా వచ్చాడు కాబట్టి అన్నీ తెలుసుకుంటాడనే ఉద్దేశంతో అక్కడికి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు అనమాట. ఎలా ఏంటి ఉండగలుగుతాడా ఉండలేడా అనే టెస్ట్ చేయడానికి ఎక్కువ పనులు చెప్తూ ఉంటారు. కానీ మన వాళ్ళు ఫీల్ అయ్యేదేంటి, నేను కొత్తగా వచ్చాను కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ముందున్న డ్రైవర్కి ఏం పని చెప్పట్లా, అతను బాగానే ఉన్నాడు, నేనేమో ఇబ్బంది పడుతున్నా, నాకు జీతం తక్కువ, జీతం ఎక్కువ ఇస్తా కూడా అతని రూమ్లో పడుకోబెడుతున్నారు. ఆ విషయంలో కూడా గొడవ పడుకొని కోవిడ్ వాళ్ళ దాకా వెళ్ళేసి నేను కొత్తగా వచ్చాను కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు రూమ్లో, పదే పదే ఈ పని చెప్తున్నాడు, ఆ పని చెప్తున్నాడు, ఆ క్లీనింగ్ చేయమంటున్నాడు, ఈ క్లీనింగ్ చేయమంటున్నాడు, అది ఇది అని చెప్పేసి అతను కంప్లైంట్ చేస్తాడనమాట కోవిడ్ వాళ్ళకి. ఇద్దరు అడ్జస్ట్ అవ్వలేకపోతే ఎవరినో ఒకరిని ఇంటికి పంపించే విధంగా కోవిడ్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు స్పాట్లో మా ఇద్దరికి సంబంధించి జరిగిన విషయం ఏంటంటే, కోవిడ్ వాళ్ళు పెద్ద ముస్లిం అయినా మాకు ఒక బిల్ ఇచ్చి పోయి నా బట్టలు అక్కడ ఇచ్చేసి వచ్చారు కదా టైలర్ దగ్గర, అవి తీసుకురండి అని చెప్పేసి అన్నారనమాట. సో సరే అని చెప్పి ఇద్దరం బయలుదేరినాం. అంతలో వాళ్ళ మేడం ఒక హవలీకి వెళ్ళేసి వాళ్ళ మేడం చిన్న పని చేసుకొని ఆ నుంచి అట్లా వెళ్ళి కోవిడ్ సిటీకి ఆ నుంచి రండి అని చెప్పేసి అనింది. ఇంట్లోకి సంబంధించి ఇంకొక మేడం ఫోన్ చేసి బయట వేరే దగ్గర వెళ్ళాలి, ఇమారా రాజుని కార్ స్టార్ట్ చేయమని చెప్పేసి అని చెప్పారనమాట. అంటే మీ అమ్మ మీ నాన్న పని చెప్పేదానికి రాజు బయట వెళ్తున్నాడు అని చెప్పేసి అన్నారు. సరే శివాని కార్ స్టార్ట్ చేయమని చెప్పి శివ కార్లో వెళ్తామని చెప్పేసి అన్నారు. శివగడ లేడు, ఇద్దరిని కలిపి పంపించారనే వాళ్ళకే సరే ఇద్దరిని ఇంటికి రమ్మని చెప్పు, వాళ్ళ మేడం హవలీకి సంబంధించి వాళ్ళ మేడం చెప్పిన పని అతను చేసుకోమను, శివాని కారు స్టార్ట్ చేయమను, నన్ను దొడుకోవాలి బయటకు అని చెప్పేసి అనే వాళ్ళకి మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. తప్పదు, వాళ్ళు ఏం చెప్తే అది వెళ్ళాలి, ఏం చెప్తే అది చేయాలి. మనం ఇద్దరికి కలిపి పని చెప్పచ్చు, అన్నకి వేరే సపరేట్ పని చెప్పచ్చు, నాకు సపరేట్ పని చెప్పచ్చు. ఏం పని చెప్పినా ఏ టైంలో చెప్పినా ఎక్కడ వెళ్తా ఉన్నా వాళ్ళు ఫోన్ చేసినారంటే ఖచ్చితంగా అక్కడి నుంచి రిటర్న్ వచ్చేయాలి. మనం తింటా ఉన్నా, మనం ఇంకా వేరే పర్సనల్ పనుల్లో ఉన్నా మన పనులు పక్కన పెట్టేసి వాళ్ళ పని అయితే చేయాలి. 4వ పాయింట్ ఏంటంటే, కోవిడ్ వాళ్ళు ఒక డ్రైవర్ దగ్గరికి వచ్చేసి నీ రూమ్లో ఉండే శివ ఎలాంటోడు అని చెప్పేసి ఒకరిని అడుగుతారు. ఆ తర్వాత శివ దగ్గరికి వచ్చేసి నీ రూమ్లో ఉండే రాజు ఎలాంటోడు అని చెప్పేసి అడుగుతారు. మీ ఇద్దరు కలిసిమెలిసి బాగున్నారా లేదా ఏంటి, మీరేమో గొడవలు పడుకుంటున్నారా, బాగుంటారా, రూమ్లో మంచిగా మాట్లాడుకుంటారా, ఇద్దరు కలిసి తింటారా లేదంటే ఎట్లా అని చెప్పేసి కొన్ని డౌట్లు అడుగుతారు. అంటే వీళ్ళిద్దరు ఏమన్నా లోపల రూమ్లో కొట్లాడుకుంటున్నారేమో, వీళ్ళిద్దరు వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ అడుగుతారు అనమాట. మనకి ఒక మానవత్వం అనేది ఉంటే ఇద్దరం మంచిగానే ఉంటున్నాం అని చెప్పేసి కవర్ చేసుకుంటే సరే, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, అరుచుకొని ఉండొచ్చు, కొట్లాడుకొని ఉండొచ్చు, కవర్ చేసుకోవడం తెలియాలి. అంటే ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు అనేది ఆలోచించాలి ఫస్ట్. మన వాళ్ళు అది ఆలోచించకుండా ఈ మరి రాజు ఇలాంటి వాడు నన్ను ఊరికే అరుస్తున్నాడు, నన్ను ఊరికే తిడుతున్నాడు అని చెప్పేసి రాజు అన్న మీద నేను కంప్లైంట్ చేయడము, లేదంటే శివ ఇలాంటోడు, శివ ఈ మ్యాచ్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్న నా మీద కంప్లైంట్ చేయడం లాంటివి జరిగాయి అనుకో, కోవిడ్ వాళ్ళు ఆలోచిస్తారు, ఓ ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఆలోచించి ఏం మొహమాటం లేకుండా డెసిషన్ తీసేసుకుంటారు అనమాట. వాళ్ళు ఎవరినో ఒకరిని ఇంటికి పంపించేస్తారు. ఎవరైతే వాళ్ళకి మంచిగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా పని చేస్తారనే వాళ్ళని పెట్టుకొని ఒకరిని ఇండియా పంపించేస్తారు. మొత్తానికి 10 నిమిషాలు గడగాల, ఇటు పోయినాము మళ్ళీ ఎండకి తిప్పుకొని వచ్చినాము, వేరే పని పడింది అనమాట. అన్నా రిసిప్ట్ అంగేరికా, సరే పోయిటావు అన్నా, ఓకే. అది రిసిప్ట్ అన్న చేతికి ఇచ్చేసి ఇంకా హాలీ పని అండ్ వేరే పని 2 అన్ననే చూసుకురమ్మని చెప్పిన. 5వ పాయింట్ వచ్చేసి, కోవిడ్ వాళ్ళు కొంతమంది డ్రైవర్లు ఇద్దరు లేనప్పుడు రూమ్లోకి వస్తారు. రూమ్ నీట్గా ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట. మొత్తం అంతా చూస్తారు, నీట్గా పెట్టుకుంటున్నారా లేదు, ఎవరి సైడ్ ఎక్కువ రాతగా ఉంది, ఎవరు ఎక్కువ నీట్గా పెట్టుకోవట్లేదు ఏంటని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ దగ్గర నీట్గా చెప్పడం, వాళ్ళ దగ్గర వచ్చేసి మన దగ్గర నీట్గా చెప్పడం చేస్తారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఏమన్నా పాయింట్లు దొరుకుతాయేమో అని చెప్పేసి ఆలోచిస్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఒకే మాట మీద ఉన్నారనుకోండి, ఓకే వీళ్ళిద్దరూ మంచిగానే పని చేసుకుంటున్నారులే అనే ఫీలింగ్ వస్తుంది. సో ఆ విషయంలో
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 6వ పాయింట్, సొంత ఇల్లు కాబట్టి ఒక డ్రైవర్కి వచ్చేసి పని చెప్తారు, బయటకు వెళ్ళిపోతాడు. ఇంకో డ్రైవర్ రూమ్లోనే ఉంటాడు కాబట్టి అతనికి క్లీనింగ్ చేయమని చెప్పేసి ఏదైనా మెట్లు క్లీన్ చేయడము, లేదంటే బయట పార్కింగ్ క్లీన్ చేయడము, లోపల పార్కింగ్ క్లీన్ చేయడము ఇట్లాంటివి చెప్తారనమాట. అతను డ్యూటీకి వెళ్ళడం వల్ల నాకు ఈ పని చెప్పారనేసి ఆలోచించడం మానేసి నాకే క్లీనింగ్ చేయమని చెప్తున్నారు, నాకే చెట్లకి నీళ్ళు వేయమని చెప్తున్నారు, నేనే క్లీనింగ్ చేయాలన్నా, ఇంకొక అతను గమనే ఉన్నాడు కదా, ఇంకొక అతను డ్యూటీ చేసుకొని వచ్చి పడుకుంటున్నాడు కదా, క్లీనింగ్ ఏం చేయట్లేదు కదా అని ఫీల్ అవుతుంటారు కొంతమంది. సో ఆ విషయాల దగ్గర కూడా కొంచెం గొడవలు చేస్తాయి. మెయిన్ కొట్లాడుకొని తలకాయల బొగలు కొట్టుకొని గుడ్డలు దించుకొని ఇంట్లో నుంచి కోవిడ్ వాళ్ళతో సహా పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ నుంచి కేసులు పెట్టించుకొని ఫింగర్లు వేయించుకొని రకరకాలుగా ఫైన్లు కట్టి ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ కోవిడ్కి తిరిగి వచ్చి పని చేసుకునే అవకాశం కూడా కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కావాలంటే మీరు ఈ పాయింట్ చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. లవర్తో కానీ, ఇంట్లో వైఫ్తో కానీ, ఫ్యామిలీతో కానీ ఎవరితో అయినా సరే మనం ఫోన్ మాట్లాడేటప్పుడు ఫ్రీడమ్ అనేది లేకపోవడం, ఫ్రీడంగా మాట్లాడటానికి మనం రొమాంటిక్గా కావచ్చు, ప్రేమగా కావచ్చు, అండ్ ఇంట్లోకి సంబంధించిన పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడం కావచ్చు, బాధపడడం కావచ్చు, ఏడవటం కావచ్చు, ఏది కూడా ఫ్రీడమ్ అనేది ఉండదన్నమాట. వేరే డ్రైవర్ మన రూమ్లో ఉండి అతని ముందర ఏదైనా మాట్లాడాలంటే ఫ్రీడమ్ అనేది కోల్పోవడం, ఆ విషయం దగ్గర భయంకరంగా బాధేస్తుంది. అండ్ మన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బయట పెట్టుకోలేం. అతను ఉన్నాడు కదా ఏమన్నా అనుకుంటాడేమో అని ఫీల్ అవుతాం. ఒక అతనికి లవర్ ఉంటుంది, ఒక అతనికి లవర్ ఉండదు, ఒక అతనికి పెళ్ళి ఉంటుంది, ఒక అతనికి పెళ్ళి అయ్యి ఉండదు. వాళ్ళు పర్సనల్గా ఏదైనా మాట్లాడాలనుకుంటారు, వాళ్ళు ఏదైనా ఎమోషన్స్ చెప్పుకోవాలనుకుంటారు, ఫీలింగ్స్ చెప్పుకోవాలనుకుంటారు, అలాంటివి చెప్పుకునేదానికి అవకాశం ఉండదు. ఒక పక్క ఆ నుంచి గొడవలు, ఈ నుంచి గొడవ, రాత్రిలో తెల్లార్లు మాట్లాడాలని కొంతమంది ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు. ఒకడేమో నిద్రపోతూ ఉంటారు డ్యూటీలు చేసుకుని వచ్చి, ఒకడేమో ఫోన్లు మాట్లాడాలని ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి. ఒక పక్క గుసగుస మాట్లాడుతూ ఉన్నా కూడా నిద్రపోయేటప్పుడు ఏ సౌండ్ లేకపోతే చిన్న సౌండ్ కూడా పెద్దదిగా వినిపిస్తుంది. ఆ టైంలో నేను నిద్రపోతుంటే ఒకటి ఫోన్ మాట్లాడుతున్నాడని చెప్పేసి గొడవ పెట్టుకొని నన్ను ప్రశాంతంగా డ్యూటీలు చేసుకొని వచ్చి నేను నిద్రపోతాను, పొద్దున్న నాకు మళ్ళీ స్కూల్ డ్యూటీలు వేయాలి ఇట్లా అని చెప్పేసి కోవిటోళ్ళకి చెప్పి అతను ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ టైం నన్ను తలకాయ తింటున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తారనమాట. వేరే లాంగ్వేజ్ వాడు, అంటే హిందీ అతను కానీ, లేదు తమిళ అతను కానీ, కేరళ అతను కానీ ఎవరన్నా ఉన్నారనుకోండి, గొడవలు జరిగేది చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ చెప్పినా అర్థం చేసుకుంటారు. అదే మన తెలుగు వాళ్ళు మాత్రం నిజంగా చెప్తున్నా, మీరు నన్ను ఇంకా తిట్టినా పర్లే, కామెంట్లలో వేసుకున్నా పర్లే, మన తెలుగు వాళ్ళే ముందు గొడవలు పెట్టుకునేది. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకో ఫీల్ అయిపోతారు. ఇంట్లో ఉండేవాడితో గొడవ వేసుకొని ఎలాగోలా పంపించేసినామంటే మనకు ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫుడ్ పెట్టించింది మనమే తినొచ్చు, హ్యాపీగా డ్యూటీలు చేసుకోవచ్చు, హ్యాపీగా ఫోన్లు మాట్లాడుకోవచ్చు. మన వాళ్ళు ఎక్కువగా దీని గురించే ఆలోచిస్తారబ్బా. ఫోన్లు మాట్లాడుకోవచ్చు, తినొచ్చు, ఫోన్లు మాట్లాడుకోవచ్చు, పడుకోవచ్చు, ఫ్రీడమ్ అనేది ఉంటుంది, ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇదే దీనివల్లే గొడవలన్నీ అయ్యేది. ఇలాంటి విషయాలే చాలా విన్నా నేను. అంటే ఒకరు ఫోన్ మాట్లాడుకుంటూ ఒకరు ఏదైనా ప్రశాంతంగా నిద్రపోవాలన్నా కూడా ప్రశాంతమైన నిద్ర ఉండదన్నమాట. ఎవరికొకరు ఫోన్లు వస్తూ ఉంటాయి. సరే అని చెప్పి బయటికి పోయి మాట్లాడదాము అనే ఇంకెంత జ్ఞానం కూడా కొంతమందికి ఉండదు. అలా బయటికి వెళ్ళి మాట్లాడకపోవడం వల్ల, రూమ్లో కూర్చొని మాట్లాడడం వల్ల ఇది నాయకునేళ్ళే, నేను మాట్లాడుకుంటే వాడికేమి, నేను కదా మాట్లాడుకున్నది ఫోను, నేను చిన్నగా మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మా దగ్గర మాత్రం అలాంటివి ఏం లేదు. ఆ అన్న ఎవరితో ఎక్కువ మాట్లాడు, నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను. ఫోన్ చేస్తే ఫ్యామిలీతో మాట్లాడతాం. రాత్రి 8:30, 9 దాటిందంటే మళ్ళీ ఫోన్లు రావు మాకు. ఇంటికా నుంచి ఫోన్లు రావు కాబట్టి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఇంటికాడ. ఇంకా ప్రశాంతంగా ఏదైనా సినిమా చూసుకొని లేదా వీడియో ఎడిట్ చేసుకొని పడుకోవడం నా పని అయితే. అన్న పని అయితే మంచిగా మూవీస్ చూస్తూ ఉంటాడు, సినిమాలు చూస్తాడు, తమిళ సినిమాలు అవి చూసుకుంటా. జల్లికట్టు ఎక్కువ చూస్తూ ఉంటాడు, జల్లికట్టు చూసుకుంటా ఇద్దరం పడుకునేస్తాం అనమాట. పని ఏమి లేకపోయిందంటే 10 దాటితే మళ్ళీ మేల్కొని ఉన్నాం ఇద్దరం. ఒకే రూమ్లో 2 కాదు, 3 కాదు, 4, 5 మంది, 6 మంది ఉండే కోవిడ్ ఇల్లులు కూడా ఉంటాయి. సో అడ్జస్ట్ అయిపోవడం ఒక్కసారి అలవాటు అయిందంటే మాత్రం పక్కా ఎంతమంది ఉన్న అడ్జస్ట్ అయిపోవచ్చు. సో మనం మాట్లాడాలనుకుంటే బయటికి మాట్లాడుకొని, మనం తినాలనుకుంటే మంచిగా తినేసి అందరితో పాటు హ్యాపీగా అడ్జస్ట్ అయిపోవచ్చు. అడ్జస్ట్ అవ్వలేకపోతే అది నువ్వు ఒక్కడవే ఉన్నా కూడా ఆ ఇల్లు నీకు నచ్చదు. పని ఎక్కువ ఉంటుంది, డ్యూటీలు ఎక్కువ ఉంటాయి, కార్లో ఒక 4-5 ఉంటాయి, కడగాల, ఎన్ని చేయలేక పని ఎక్కువగా నాకు మా కోవిడ్ ఇంట్లో అని చెప్పేసి అనిపిస్తుంది. అదే ఇద్దరు ఉన్నారనుకో అడ్జస్ట్ అవ్వలేక కొట్లాట్లు అయ్యి గొడవలు అయ్యి, అరే ఇద్దరుంటే వేస్ట్, ఒకటిగా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. సో ఏదైనా మనకి అడ్జస్ట్ అయిపోయే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ ఉన్నా కష్టమే, అట్లా అని చెప్పి తక్కువ ఉన్నా కష్టమే. ఇద్దరుండి అడ్జస్ట్ అవ్వలేకపోయినా కష్టమే, 10 మంది ఉండి అడ్జస్ట్ అయినా కూడా అది అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంట్లో పనిచేయడానికి ఒకవేళ మీరు డ్రైవర్గా వస్తూ ఉంటే 1-2 సార్లు కనుక్కోండి, మన తెలుగు వాళ్ళు ఉన్నారా, మన వాళ్ళు ఉన్నారా, తెలిసిన వాళ్ళ కాదా అని చెప్పేసి క్లారిటీ కనుక్కొని రండి. ఇప్పుడు రూల్స్ ఎక్కువ అయిపోయినాయి, రూల్స్ భయంకరంగా, ఫైన్లు భయంకరంగా పడుతున్నాయి. డ్రైవింగ్ చేసేదానికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోండి. నా కోవిడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో 4 రూమ్లో పార్ట్నర్గా షేర్ చేసుకున్నా. అందుకే నేను అడ్జస్ట్ అయిపోగలుగుతా ఎక్కడైనా సరే. ఫుడ్ విషయంలో అంటారా,
ఏం పెట్టించినా సరే నాకంటూ సపరేట్గా పెడతాడు. ఆ అన్నకు కావాల్సిన కాడికి తింటాడు, నాకే ఎక్కువ పెడతాడు. ఎందుకంటే శివ గారు తినేలే అని చెప్పేసి. ఆ అన్నకి 45 ఆ ఏజ్ ఉంటుంది అనమాట, కొంచెం ఏజ్ పర్సను. సో పిల్లోడు కదా తినేలే అని చెప్పేసి నాకే కొంచెం ఎక్కువ పెట్టి ఆ అన్న కొంచెం తక్కువ తింటాడు. ప్రామిస్ చేసి చెప్తున్నా, నిజంగా ఫుడ్ విషయంలో చాలా బాగా చూసుకుంటాడు. అండ్ ఫుడ్ చాలా రకాల ఐటమ్స్ చేస్తాడు అనమాట రూమ్లో. చేసి చపాతీలు తెచ్చుకొని కానీ ఇరానీ కుబూసులు తెచ్చుకొని కానీ ఇద్దరం ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఫుడ్ లేక కానీ మంచిగా కర్రీస్ చేసుకొని తింటాము. నాకు నా రూమ్మేట్కి మాత్రం ఎప్పుడే కానీ గొడవలు వచ్చిందిలే. నేను 4 సంవత్సరాల నుంచి నలుగురితో కలిసి ఉన్నా కూడా నలుగురితో కూడా ఏ రోజు మాకు గొడవలు రాలా ఏ విషయంలో కానీ. ఇద్దరం కలిసి అంత మంచిగా చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఏదైనా అడ్జస్ట్ అయిపోవడం బాగా అలవాటు అయిపోయింది. తప్పదు, ఫ్యామిలీ కోసం ఏమైనా చేయాల్సి వస్తుంది. అది ఎవరేమన్నా పడాల్సి వస్తుంది. ఈ గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్ళే వాళ్ళకి చెప్తున్నా, లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు, ఏ ఇంటికైనా వెళ్ళొచ్చు. ఆ ఇల్లు మీకు ఎలా అయినా ఉండొచ్చు. మీరు చేసుకోవడానికి 1 year కానీ 2 years కానీ అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా పని చేసుకోండి. తమ్నేల్ చూసి మీరు ఎవరన్నా తప్పు అనుకుంటారేమో, మా ఇద్దరికైతే ఎలాంటి గొడవలు ఇంతవరకు రాలా. కువైట్ వాళ్ళు కూడా మమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు అనమాట. మా కువైట్ వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో ఫుడ్ విషయంలో కానీ ఎక్కడికన్నా బయట తీసుకెళ్ళినప్పుడు చూసుకోవడంలో కానీ ఎంత బాగుంటారో మీకు ఎన్నోసార్లు ఎన్నో వీడియోలో చూసుంటారు. మా కువైట్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, బాగా చూసుకుంటారు అనమాట. అందరు కువైట్ వాళ్ళు అలానే ఉంటారని చెప్పను, అట్లా అని చెప్పేసి అందరూ ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పను. అడ్జస్ట్ అయిపోతే ఎక్కడైనా బాగుంటుంది. కువైట్లో చాలామంది ఇలాంటి విషయాల్లోనే గొడవ పడుకొని కొట్లాడుకొని ఇండియాకి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, కువైట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని అడిగి చూడండి, ఇట్లా నిజంగానే కొట్లాడుకుంటారా అని. వాళ్ళే మీకు చెప్తారు ఇది నిజమేనా కాదా అని. కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.